చాలా ఏళ్ల తర్వాత స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ముఖ్య పాత్రలో ఆయన కుమారుడు రాజా గౌతమ్ హీరోగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ బ్రహ్మ ఆనందం. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ ఏంటంటే, బ్రహ్మ థియేటర్ ఆర్టిస్టుగా తనకి ఇష్టమైన నటన రంగంలో కొనసాగుతూ సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉంటాడు. పక్కా షెల్ఫిష్ గా ఆలోచించే బ్రహ్మ తనని ఇష్టపడుతున్న తారా అనే అమ్మాయి ఇచ్చే డబ్బుల కోసం ఆమెని ప్రేమిస్తున్నట్టు నాటకమాడుతూ ఉంటాడు. తారా మాత్రం బ్రహ్మని ప్రేమిస్తూ ఉంటుంది. ఈ విషయం మొత్తం బ్రహ్మ స్నేహితుడు గిరికి తెలుసు. బ్రహ్మ తాత ఆనంద రామకృష్ణ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటాడు. బ్రహ్మకి కొంత డబ్బు అవసరం అవుతుంది. ఆ డబ్బులు తన పొలం అమ్మి ఇస్తానని బ్రహ్మానందాన్ని ఆనంద రామకృష్ణ ఒక విలేజ్ కి తీసుకువెళ్తాడు. కానీ ఆ ఊర్లో పొలం ఉండదు. అసలు ఆ ఊరు కూడా ఆనంద రామకృష్ణది కాదు, గిరి వాళ్ల ఊరు. మరి బ్రహ్మకి ఎందుకు అబద్ధం చెప్పి ఆనంద రామకృష్ణ ఊరు తీసుకువెళ్లాడు? బ్రహ్మకి డబ్బులు అవసరం ఎందుకు వచ్చాయి? తారా పరిస్థితి ఏంటి? రాజా ఆర్టిస్ట్ లక్ష్యం నెరవేరిందా? అసలు ఆనంద రామకృష్ణ కథ ఏంటి అనేదే ఈ సినిమా కథ. ఎనాలసిస్ విషయానికి వస్తే, కథగా చెప్పుకుంటే ఇది ముమ్మాటికి మంచి కథే. పైగా ఈ రోజుల్లో అందరికీ తెలియాల్సిన కథ. కాకపోతే కథనాల్లోని లోపాలతో పాటు టేకింగ్లోని లోపాలు, సరైన బడ్జెట్ లేకపోవడం వల్ల సినిమా ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ అవ్వదు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి మొదటి 10 నిమిషాలు కొత్తగా అనిపిస్తోంది. ఇక అక్కడి నుంచి మొత్తం 3 క్యారెక్టర్లతో ఇంటర్వెల్ వరకు సినిమా నడుస్తోంది. సినిమా నటుడు కావాలనే బ్రహ్మ లక్ష్యాన్ని ఫస్ట్ హాఫ్ లో మరింతగా చూపించాల్సింది. బ్రహ్మ తారా పరిచయ సన్నివేశాల్ని కూడా చెప్పి ఉంటే ప్రేక్షకులకి రిలీఫ్ గా ఉండేది. అలా కాకుండా ఎంతసేపు బ్రహ్మ, గిరి, ఆనంద రామకృష్ణ వైపే సీన్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బాగుంది. ఇక సెకండ్ హాఫ్ లో కూడా ఆ ట్విస్ట్ కి తగ్గట్టుగా సన్నివేశాల్ని రాసుకొని ఒక ఫ్యామిలీ డ్రామాగా చూపించాల్సింది. అలా కాకుండా ఫస్ట్ హాఫ్ లో పాయింట్ నే కొన్ని సీన్స్ లో రన్ చేసి ప్రేక్షకులకి కొత్తదనం అనేది లేకుండా చేశారు. కాకపోతే సంపత్ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం కొంత రిలీఫ్ ఇస్తోంది. దర్శకుడు అనుకున్న పాయింట్ కి సంపత్ ని ఇంకొంచెం ముందుగానే ఎంటర్ చేసి బ్రహ్మ, సంపత్ కలిసి ఆనంద రామకృష్ణని ఎలా గెలిపించారనేది చెప్పి ఉంటే సినిమాకి చాలా ప్లస్ అయ్యేది. అలా కాకుండా ముఖ్యమైన విషయాలన్నింటినీ ఒక సీన్ లో తేల్చిపడేశారు. రాజా తన క్యారెక్టర్ మార్చుకునే తీరుని ఒక్కసారిగా కాకుండా కొంచెం లెంత్ గా చూపించాల్సింది. హీరోయిన్ ని కూడా రాజా కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా చూపించాల్సింది. డైలాగులు అక్కడక్కడ మాత్రం బాగా పేలాయి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అనేలా సాగింది. ఫైనల్ గా చెప్పాలంటే, కథతో పాటు నటీనటుల పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా కూడా దర్శకత్వ పనితీరు, నిర్మాణ విలువల వల్ల ప్రేక్షకులకి బ్రహ్మ ఆనందం అంతగా రుచించకపోవచ్చు.